ఈరోజు బంగ్లాదేశ్‌లో చూసుకుంటే హిందువులకి ఎటువంటి భద్రత లేదు. అంత దారుణంగా, అంత దయనీయ పరిస్థితిలో ఉన్నారు హిందువులు. అసలు హిందువులు పంట పొలాల్ని నాశనం చేసేస్తున్నారు. హిందువుల దేవాలయాలను నాశనం చేసేస్తున్నారు. మైనారిటీలపై జరుగుతున్నటువంటి ఈ దాష్టీకాలతో పాటు అక్కడ యువతని రెచ్చగొట్టి ఒక్కొక్క హిందువుని వధించండి అని చెబుతుంటే ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరూ కూడా దాని గురించి మాట్లాడడం లేదు. అంతెందుకు మన దేశంలో కూడా చాలామంది కుహనా మేధావులు కావచ్చు, మిగతా ఇతర పార్టీలు కావచ్చు, బీజేపీ కాకుండా ఎవరూ మాట్లాడడం లేదు. ఇప్పుడు అందుకే భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది హిందువులు నిరసనకారులుగా మారి త్రిపుర రాజధాని అగర్తలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఎంబసీ పైన అయితే దూసుకు వెళ్ళారు. అయితే దాన్నైతే భారత్ ఖండించింది. అలాంటి వీటికి మేము సపోర్ట్ చేయం. కాకపోతే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్లను మాత్రం మీడియా పరంగా ఏదో మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కాకుండా ఖచ్చితంగా ప్రపంచం పట్టించుకోవాలని బీజేపీ ప్రభుత్వం అని చెప్తుంది. అలాగే ఈ జరుగుతున్నటువంటి వాస్తవాలు కూడా గ్రహించాలని అందరూ గ్రహించి దీనికి సరైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే చూపాలని చెప్తుంది. అలాగే బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ ప్రభుత్వానికి కూడా చురకలంటించింది. కానీ ఏంటి ఉపయోగం? నిరసనకారులు ఈరోజు ఆపగలుగుతున్నారు. కానీ ఈరోజు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఏదైతే ఉందో అది అత్యంత శోచనీయం. అంతేకాకుండా ఆయనకి బెయిల్ నిరాకరిస్తున్నారు కూడా. బెయిల్ రాకుండా కేవలం ఒక వ్యక్తిని అక్కడ ఒక లాయర్ని చంపేసి అది ఇస్కాన్కి సంబంధించినటువంటి కార్యకర్తలే చంపారు అని ఒక అబద్ధపు నింద వేసి మొత్తానికి ఆయనకైతే బెయిల్ రాకుండా చేయడానికి కోసం ఒక వ్యక్తిని చంపేశారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే ప్రపంచంలో ఎవరూ మాట్లాడకపోగా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకి చీమైనా కుట్టినట్లేదు. ఇది మన దౌర్భాగ్యం.